హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు శనివారము ఇంకా పూజ అయితే చేయాలండి. ఇప్పటికైతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే కరెంట్ అయితే ఉండలేదండి అస్సలు. ఈ వానాకాలం వచ్చిందంటే చాలు గాలి దుందారం వస్తుంది, వర్షము. ఈ గాలికెళ్ళైతే ఇంకా కరెంటే ఉండలేదండి అస్సలు. నైట్ పూటనే ఉండలేదు, పగలు ఉండలేదు కరెంటు. ఇంకా నీళ్ళైతే ట్యాంక్లో లేవన్నమాట. ట్యాంక్లోకి నీళ్ళు ఎక్కించుకొని గీజర్ ఆన్ చేసుకొని నీళ్ళు కాగే వరకు ఇంత టైం అవుతుంది. ఇంకా కరెంట్ కూడా లేదండి. 5 నిమిషాలు ఇట్లా వచ్చిపోయింది. కరెంటు వచ్చిన వెంటనే మోటార్ వేసుకొని గీజర్ అయితే ఆన్ చేసిన అండి. మళ్ళీ వెంటనే పోయింది. ఇంకా వేడి నీళ్ళు అయితే కొంచెం గోరువెచ్చగా అయినాయి, మరి వేడి కాలేదండి. ఇంకా పూజకైతే లేట్ అయిపోతుంది. ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడానికైతే గ్యాస్ అయిపోతుందండి. గ్యాస్ అయితే ఊర్లో 45 రోజులకు వస్తుందంట అండి. మాకు ఇంత ముందుకు సిటీలో ఉంటుంటాం కాబట్టి 25 రోజులకే వస్తుండే. అందుకే గ్యాస్ గురించి అంత పట్టించుకోబోతుంటిమి. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఊర్లో 45 రోజులకు వస్తుందని. ఇంతకుముందుకి వచ్చిన రోజులు బ్లాక్లోనే తెచ్చినాము. ఇంకా మొన్న యుద్ధాలు అయ్యి గ్యాస్ దొరకట్లేదు, అప్పటి నుంచి ఇక్కడ మార్పించుకున్నామండి. అందుకని 45 రోజులకి బుక్ చేసుకోవాలి. మొన్న అయితే వచ్చింది. ఇంకా అది అయిపో ముందుకే జాగ్రత్త పడాలనేసి అయితే ఇంకా గ్యాస్ మీద ఏం వాడట్లేదు, ఎక్కువ వాడట్లేదండి. మాకు కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి కూడా వీలు ఉండదండి. ఎందుకంటే వాకిలు మొత్తం ఇవే ఉంటాయండి, దర్వాజాలు ఇవే ఉంటాయి అన్నమాట. అస్సలు కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి వీలుగా ఉండదు. లేదంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే గ్యాస్ ఇంతో అంతో ఆదా అవుతుండే. కానీ ఇంకా అవకాశం లేదు. అందుకనే జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి గ్యాస్ని. ఇంకా మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందండి. టైం వచ్చేసి 10 అవుతుంది. వాతావరణం అయితే చల్లగానే ఉందన్నమాట. ఇంకా మా వాళ్ళైతే పూరీలు తినేసిరండి. నేను మా ఇద్దరు పిల్లలు ఉన్నామన్నమాట. ఇడ్లీలు అయితే చేసి డిష్లో పెట్టొచ్చు, కానీ ఈ పూరీలు దోశలు అంటే ఇంకా అప్పటికప్పుడు వేసుకొని తినాలి. కూర అయితే ఎక్కువనే చేసిన అండి. ఇంకా పూరీలే అప్పటికప్పుడు చేసిన అనమాట. చూడండి మా చిన్నోడు అయితే పంచుతున్నాడు. టిఫిన్ అయిన తర్వాత వంట అయితే చేస్తానండి. ఇంకా మా వాళ్ళు ఇంటి దగ్గరనే పనిచేసేది, ఈ కార్పెంటర్ వర్క్ కదా, ఇంటి దగ్గరనే చేస్తారండి. ఇంకా అందుకనే టైం తిన్న తర్వాతనే వంట అయితే చేస్తానండి. ముందే ఏం చేయను, టైం ఉంటే చేస్తా. లేదంటే ఇలా పూజ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మిషన్ కూడా కుట్టేది ఉందండి. 2 బ్లౌజులు ఉన్నాయి కుట్టేవి. అర్జెంట్ ఏం కాదులేండి. కాకపోతే ఇంకా కరెంట్ ఒకటి ఉండలేదు, ఇంట్రెస్ట్ వస్తలేదు కరెంట్ లేక. ఇంకా తొక్కడం అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. మోటార్తో అలవాటు అయినప్పటి నుంచి తొక్కడం అయితే ఇంట్రెస్ట్ ఉండలేదు. చూడండి వానమొగలు బాగా వేసింది, గాలి దుందరం కూడా బాగా పెడుతుంది. వర్షం బాగా పడేటట్టు ఉంది అనమాట. ఇంకా కరెంట్ కూడా లేదండి. కరెంటు 4 గంటలకు పోయి రాలేదన్నమాట. ఇదైతే ఛార్జింగ్ లైట్ అండి, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. వంట కూడా చేసేస్తే అయిపోతుంది. కరెంట్ వస్తుందో రాదో అని బియ్యం అయితే చేస్తున్నానండి. ఇవి రేషన్ బియ్యము. ఈసారి వచ్చిన దాంట్లో అయితే నూకలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఒక్కసారి చేసుకుంటే బాగుంటుంది, కానీ టైం లేక అప్పటికప్పుడు ఇలా చేసుకొని చేయాల్సింది వస్తుంది వంట. ఇంకా కరెంట్ అయితే రాలేదండి. ఇంకా అందుకే తినేసినాము. ఇంకా లేట్ అయితే ఫోన్లో ఛార్జింగ్లు కూడా అయిపోతాయని ఫోన్ లైట్ పెట్టుకొని తినేసినామండి. ఇంకా నైట్ కూడా వస్తుందో రాదో చూడాలి. మరి ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.